విచ్చలవిడిగా ఉన్న పర్మిట్ రూమ్లను, బెల్ట్ షాపులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ బార్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్. మధురాలయ్య బార్ను ఉదయం 9 గంటలకు ఓపెన్ చేశారని, అక్కడి నుండి మరొక చోటికి మార్చడం జరిగిందని, తాను నష్టాలలో ఉన్నా కూడా నడుపుతున్నానని, యజమాని సుధాకర్ గౌడ్ మీద సీఐ కేసు నమోదు చేస్తానని బెదిరించడంతో అక్కడ ఉన్న బార్ యజమాని ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా చేశారని తెలిపారు. తెలంగాణలో ఉన్న బార్ యజమానులు నష్టాల్లో ఉన్నామని, అదేవిధంగా మేము 30 మందికి ఉద్యోగాలు ఇస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నాం కాబట్టి వారికి మన స్టేట్ అసోసియేషన్ కమిటీ వారు మా బాధలను అర్థం చేసుకుని మా బార్ యాజమాన్యాన్ని ఆదుకోవాలని, ఈ సమస్యను సీఎం మరియు ఎక్సైజ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దామోదర్ గౌడ్, రాజు గౌడ్, విజయకుమార్ గౌడ్, రామకృష్ణ, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ స్టేట్లో మరి మా బార్ల సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి గత 2 సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క పర్మిట్ రూమ్లో ఏదైతే ఉందో, వైన్ షాప్ల పర్మిట్ రూమ్ ఉందో, అది రూల్స్ ప్రకారంగా జీవో నెంబర్ 2526 అనేది ఉంది. దానికి ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ ఉంది. దాంట్లో కుర్చీలు బెంచీలు వేసే విధానం లేదు, తినుబండారాలు పెట్టే విధానం లేదు. ఈ మా బార్లు ఏంటంటే దానివల్ల కొద్దిగా నష్టాలు ఉన్నాయి. కరోనా నుంచి కూడా కరోనా వల్ల నష్టపోయినాం. మేము ప్రభుత్వాన్ని దృష్టిలో కూడా ఎన్నోసార్లు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్య మరి మినిస్టర్ గారిని కూడా కలిసాం, కమిషనర్ గారిని కూడా కలిసాం. సార్, ఈ పరిస్థితి ఇట్లా ఉంది, మేము ఇబ్బందులో ఉన్నాం, ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయండి అని చేయడం జరిగింది. నిన్న జరిగిన విషయం ఏంటంటే బన్సువాడలో ఒక బార్ యజమానిని ఒక సిఐ గారు వెళ్ళి మీ వైన్ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు. దానికి ఏంటంటే మీరు మార్నింగ్ మాకు 10 o'clock to 12 వరకు టైం ఉంది, వీక్లీ వచ్చే వరకు 1 వరకు కూడా 2 days శుక్రవారం శనివారం అనేది ఉంది. కానీ మార్నింగ్ 9కి తీసిండని చెప్పేసి ఒక సిఐ వెళ్ళి ఒక లైసెన్స్ దారిని మా బార్ యజమానిని కేసు చేస్తానని బెదిరిస్తే, కేసు నీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి కేసు చేయడం జరిగింది. ఆ కేసు చేస్తానని బెదిరిస్తే మా యజమాని కూడా సార్ మరి రూల్ కంప్లైంట్ ఇస్తే మరి నా మీద చర్య తీసుకుంటున్నారు, మరి నేను కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, మరి ఈ యొక్క పర్మిట్ రూమ్ లో 100 స్క్వేర్ మీటర్లు ఉండాలి, ఇవన్నీ రూల్స్ ప్రకారం ఎందుకు చేస్తలేరు, తర్వాత ఆ చుట్టుపక్కల బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇవన్నీ అన్అఫిషియల్ గా నడిస్తే ఎందుకు అరికట్టలేదని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ మన బన్సువాడ స్టేషన్ ఆఫీస్ లో ధర్నా చేయడం జరిగింది. నీవు ఏమైనా సరే సార్, యాక్చువల్ గా ఆ బార్ అక్కడ నడవకుండా ఉండి వేరే దగ్గర డబ్బులు మరి లక్షలు ఖర్చు పెట్టి కూడా షిఫ్టింగ్ పెట్టుకున్న తరుణంలో కూడా బార్ నడవట్లేదని చెప్పి చిన్న విషయానిపై వాళ్ళ మీద చేయడం వల్ల ఆయన మనస్తాపానికి గురై నేను ఆత్మహత్య చేసుకుంటా, నా పరిష్కారం చేస్తారా అని ఈ రోజు స్టేషన్ ముందుల ధర్నా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి మా బార్ల వరకు ఉంది. మేము ఒక ఇండస్ట్రీ లాగా 20 నుండి 30 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము మరి పై అధికారులకు చెప్పుకుంటూ వస్తాం. మరి మినిస్టర్ గారికి కూడా దృష్టిలో పెట్టాం. త్వరలో దీని మీద సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కొన్ని ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటే మేము మా యొక్క బార్లు బాగుపడతామని మరి చెప్పుకుంటున్నాం. అదే విధంగా గత ప్రభుత్వంలో ఈ బార్ల యొక్క పాలసీ మ్యాటర్ సరిగా లేకుండా కొన్ని చిన్నవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అధికారులకు ఇక్కడ లైసెన్సులకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ ప్రభుత్వం అయినా దయచేసి ఈ వెసులుబాటు కల్పించి ఆ యొక్క జీవులను సరిచేసి మా యొక్క బార్లను కాపాడాలని మరి కోరుకుంటూ ఈ యొక్క రెడ్డి గారికి, అదే విధంగా మన ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, అదే విధంగా కమిషనర్ గారికి ఈ యొక్క చర్య తొందరలో పరిష్కారం చేసి మా యొక్క ఈ మధ్యలో కూడా పెనాల్టీలు కూడా రూల్స్ ప్రకారం లేని దానిలో కూడా పెనాల్టీలు చేస్తున్నారు. మాకు గ్యారెంటీలు కూడా రిటర్న్ ఇవ్వట్లేదు. తొందరలో ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని మీ మీడియా ద్వారా మరి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను.